సో హై బీపీ అనేది గుండె జబ్బులకు ఎలా డైరెక్ట్ కారణమవుతుంది. అదే రకంగా మనం నార్మల్గా అనిపించిన, యాక్చువల్గా మనం ఆరోగ్యంగానే ఉన్నా అని అనిపించిన పీరియాడికల్గా బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకు? బీపీని సైలెంట్ కిల్లర్ అని అంటాం, మీరు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు కదా. సో ఎందుకు అంటే మోస్ట్ ఆఫెన్ అది బీపీ అనేది ఉన్న మనుషులకి దానికేం సిమ్టమ్స్ తెలియవు. చాలా తక్కువ మందిలో సిమ్టమ్స్ వస్తాయి. హెడేక్ కానీ గుండె దడ రావచ్చు, లేదా కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ అలా వచ్చి వాళ్ళకి వచ్చి చెక్ చేయించుకుంటే దాని బీపీ అనేది బయటపడవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిమ్టమ్స్ ఉండవు, అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. పీరియాడిక్ చెక్ చేసుకోవడం అనేది ఆల్వేస్ బెటర్. ప్రివెంటివ్ కార్డియాక్ చెక్ అనేది అరౌండ్ 40 years జనరలీ వీ రికమెండ్. ఫ్యామిలీలో ఆల్రెడీ ఏదైనా హార్ట్ డిసీజెస్ ఉన్నాయంటే ఇంకా ఎర్లీగా చెప్తాం, 35 yearsకే చెప్తాం. సో ఈ పీరియాడిక్ హెల్త్ చెక్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ఇంట్లో చెక్ చేసుకోవాలా వద్దా అనేది ఇట్స్ అ చాయిస్. ఓకే, సి హెల్త్ ఈజ్ అగైన్ ఇఫ్ యు ఆర్ టూ మచ్ కాన్షియస్ అబౌట్ హెల్త్ ఆల్సో నాట్ గుడ్. అగైన్ మోడరేషన్ ఉండాలి దాంట్లో కూడా. కొందరు పేషెంట్స్ దానివల్ల పేషెంట్స్ అయిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడే ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోమంటాము అంటే ఒకసారి ఇంకా నీకు బీపీ ఉంది అని డయాగ్నోస్ అయిపోతే అప్పుడు once in 3 months పీరియాడిక్గా హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకోమంటాం. దట్స్ ఎ ప్రాసెస్. నీకు లేదు అన్నప్పుడు పీరియాడిక్ హెల్త్ చెక్ చేసుకోండి. బట్ ఇఫ్ సంబడి వాంట్స్ టు చెక్ once in 3 to 6 months you can do your home BP monitoring. That is okay. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.